అందరికంటే ఎక్కువగా దాడి ఎవరికి జరుగుతుందంటే సంఘ నాయకుడికి. ఎందుకంటే నాయకుడు పడిపోతే సంఘం మొత్తం పడిపోతుంది కదా. నాయకుడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? సంఘం మొత్తం కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది. అందుకే వాని అగ్ని బాణాలన్నీ ఎటువైపు గురి పెడతాడు తెలుసా? వాడు సేవకుని మీదనే పెడతాడు, వాడు సేవకుని కుటుంబం పైన పెడతాడు, వాడు సేవకుని కుటుంబం పైన, సేవకుడి పైన. దయ్యాలు దూరిన విశ్వాసాలకు తెలియదు ఆ విషయం. భ్రమపరచు ఆత్మలో, లాలన చేయని ఆత్మలో ఉండి ఇంకా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? విచిత్రంగా ఉంది. మేము ఈ ప్రజలను కాపాడుతున్నాం, సంఘంలో ఉన్న ప్రజలను ఈ పాస్టర్ చేతిలో నుండి. ఏమనుకుంటారు తెలుసా వాళ్ళు? సంఘంలో ఉన్న విశ్వాసులను, కుటుంబాలను మేము కాపాడుతున్నాం. మేము ఒరే దయ్యం పట్టినోడా, కాపాడడం కాదురా, వాళ్ళని నరకం తీసుకెళ్తాను. నరకం. ఆ ఆత్మలు నరకం కనుక నిజంగా పోతే దానికి నువ్వే భయంకరమైన శిక్ష అనుభవించబోతున్నావు నువ్వు.